ఇది చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్, ప్రపంచంలో బడికి వెళ్ళని పిల్లలు 27 కోట్లు. ఇది తప్పు. ఒక మన ఇండియాలో ఉన్నారు 27 కోట్లు బడికి వెళ్ళని పిల్లలు. కాబట్టి పార్టీకి ఓటేసి అధికారం ఇస్తే నేనేం చేస్తానంటే ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇచ్చి టీచర్లకు అవసరమైతే వాళ్ళ పిల్లల ఇంటికి వెళ్ళి అక్కడే చెప్పేటట్టు కూడా అనుమతిస్తాము. చదువు రాని వ్యక్తి తెలంగాణలో ఉండడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. అందరికీ చదువు ఉండాలా, ప్రతి ఒక్కరికి చదువు ఉండాలా. చదువుతోనే చైతన్యం, చదువుతోనే విప్లవం, చదువుతోనే మార్పు. ప్రతి ఒక్కటి చదువుతోనే వస్తుంది. కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యం. ఈ రాష్ట్రంలోనే బోలెడు మంది ఉన్నారు. మన రాష్ట్రంలోనే దగ్గర 2 కోట్ల మంది ఏంది నా బోందా బొక్క. 4 కోట్ల జనాభా ఉంటే 3 కోట్ల మంది ఊర్లలో ఎవరికి చదివే రాదయ్యా. అంతా గోసిగాళ్ళు, గొంగడిగాళ్ళు, కాపోళ్ళు, మాదిగోళ్ళు, మాలోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, కులాల గోల. తుర్కోళ్ళు కూడా ఒక కులమే, కిషన్ వాళ్ళు కూడా ఒక కులమే. వాళ్ళకు మాట అని రాదు, ఏం చదువు రాదు. మన్నూరు ఓటు అంటే ఏందంటారు, ఓటేంది నా బోందా, ఎవరికేస్తే ఏందా ఓటు, చట్ మేము ఏం పోంటారు. ఓటేయారంటే ఎన్ని పైసలు ఇస్తారంటారు. ఓరణీయమ్మ, ఇదెక్కడి రామకథ, హరికథ, బుర్రకథ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బాగా లంచాలు ఖర్చు పెట్టగలిగి, లంచాలు కాంట్రాక్టర్లు తీసుకొని, కమిషన్లు తీసుకొని, లంచాలు తీసుకొని లైసెన్స్ ఇచ్చి దొందే ప్రజలే నాయకులే. ఈ నా కొడుకులు పరమ దరిద్రులు, ప్రజలు మరీ దరిద్రులు. కాబట్టి ఆ ప్రజల దరిద్రాన్ని నేను మొత్తంగా సమూలంగా తీసివేస్తాను. ఎలా? ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తాను, పని కల్పిస్తాను. పని ఉన్నా లేకున్నా నెలకు 30,000 జీతం ఇస్తాను. ప్రతి ఒక్కరికి 25 ఏళ్ళ వరకు కంపల్సరీ చదివిస్తాను. కాబట్టి ఆటోమేటిక్ ప్రజలు చైతన్యవంతులైపోతారు. చదువు రాని వాళ్ళంటూ తెలంగాణలో ఎవరు ఉండరాదు, ఇండియాలో కూడా ఉండరాదు, ప్రపంచంలో కూడా ఉండరాదు. అది నా బలమైన కోరిక.